హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ అరటి పువ్వుతోని కూర చేసుకుందాము. ఈ అరటి పువ్వు కూర మన తెలంగాణలో కంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అది కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ అరటి తోటలు ఉంటాయి. వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అక్కడ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అరటి పువ్వుతో కూర. ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా అరటి పువ్వుని తీసుకొని ఒక్కొక్క పొర తీస్తూ ఉంటే ఇలా లోపల పువ్వులు ఉంటాయి. వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పువ్వులన్నీ తీసాక మధ్యలో ఉన్న దానిని అది పక్కన వేయాలి. వీటిని మాత్రమే వాడుకోవాలి. వీటిని అటు చివర ఇటు చివర ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక మధ్యలో కేసరాలు లాంటివి పొడవుగా పుల్లలు పుల్లలుగా ఉంటాయి. వాటిని మాత్రం తీసి పక్కన వేసుకోవాలి. ఇవిగోండి ఇలా ఉంటాయి. వీటిని పక్కనుంచాలి. ఇవి కూరలోకి వస్తే చేదు వస్తుంది, వగరు కూడా వస్తుంది. అందుకని వాటిని తీసి పక్కనుంచాలి. ఓన్లీ ఈ రెక్కల్లాంటివి మాత్రమే వాడుకోవాలి కూరలో. ఈ రెక్కలను సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలి, లేకుంటే ఇవి నల్లగా అయిపోతాయి. ఈ అరటి పువ్వును ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకి ఆయిల్ పట్టించుకోవాలి, లేకుంటే గమ్ము లాంటి పదార్థము చేతులకు అంటుకొని చేతులు నల్లగా అయిపోతాయి. అందుకనే ఆయిల్ అప్లై చేసుకొని ఈ పువ్వులను క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు ఫ్రై అయ్యాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలను, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. నేనైతే 1 గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేస్తున్నాను. ఈ శనగపప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల శనగపప్పు ఉడుకుతుంది, ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మూత తీసి ఇప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్టును 1 స్పూను వేసుకుందాము. వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక సన్నగా తరిగి పెట్టుకున్న 4 టమాటోలను వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు అయితే మెత్తగా ఉడికాయి. ఒకసారి కలుపుకొని కాస్త వాటర్ వేసుకుందాము. వాటర్ వేసాక ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని ముందుగా వాటర్లో వేసుకున్న అరటి పువ్వును శుభ్రంగా ఇలా నీటిని పిండుకొని ఈ కూరలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పువ్వు త్వరగానే మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పువ్వు మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, తగినంత కారము వేసుకొని కారము పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అరటి పువ్వుతో కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ కూరతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఈ అరటి పువ్వు అందుబాటులో ఉంటే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.